నౌ ఇక్కడ 2 రకాల రిసర్చ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఈ రిసర్చ్ మెథడ్స్ ఫర్ డేటా కలెక్షన్. మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా గ్యాదర్ చేసుకుంటాం కదా! దాని పైన బేస్ చేసుకొని 2 మెథడ్స్ ఉన్నాయి. రిసర్చ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఇండక్టివ్ రిసర్చ్ మెథడ్. ఇది జనరల్‌గా ఆహ్, ఆహ్, జనరల్‌గా దిస్ ఫోకస్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ ఎన్ అబ్జర్వేషన్. ఓహో! ఈ అబ్బాయి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎందుకుంటాడు? ఏంటసలు? అని ఆలోచిస్తూ ఉంటాం గదా! దాన్ అప్పుడు ఒక మెథడ్ ఫాలో అయ్యి మనం ఎందుకు నవ్వుతూ ఉంటాడు ఈ అబ్బాయి అన్నది తెలుసుకోవడం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతాము. అతని బిహేవియర్స్‌ని బట్టి మనకు తెలుస్తుంది. అతని ద వే హి కమ్యూనికేట్స్ విత్ ద అదర్ పీపుల్ ఇన్ ద సొసైటీ అలాంటియన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆ అబ్బాయిని. ఎందుకు ఆ అబ్బాయి ఊరికే అలా నవ్వుతూ ఉంటాడు అన్నదానికి. దాన్ని అలా చేసేదాన్ని క్వాలిటేటివ్ రిసర్చ్ అని అంటారు. ఓకే. అబ్జర్వేషన్స్, త్రూ ఇంటర్వ్యూస్ ఇలా మనం ఏదన్నా రిసర్చ్ చేసేదాన్ని క్వాలిటేటివ్ రిసర్చ్ అంటారు. అండ్ ఈ క్వాలిటేటివ్ రిసర్చ్‌లో మనము ఇన్ఫర్మేషన్ ఎట్లా కలెక్ట్ చేస్తాము, ఎలా గ్యాదర్ చేస్తాము అంటే ఇండక్టివ్ రిసర్చ్ మెథడ్ ద్వారా గ్యాదర్ చేస్తాము. అదేవిధంగా రెండో రిసర్చ్ మెథడ్ ఏంటి? డిడక్టివ్ రిసర్చ్ మెథడ్. ఇదేమో ఆ అబ్బాయి నవ్వుతూ ఉన్నాడు. సరే అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడా? ఏమి ప్రాబ్లమ్ ఉండదా? అన్నది మనకు ఇండక్టివ్ రిసర్చ్ మెథడ్ ద్వారా తెలుసుకుంటాం. మరి డిడక్టివ్ రిసర్చ్ మెథడ్ ద్వారా ఏం తెలుసుకుంటామంటే, ఆ అబ్బాయి ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉంటాడు. ఎందుకలా ఉంటాడు? కారణాలేంటి? ఆ కారణాలు మళ్ళీ వాటి వాటికి ప్లస్ ఇంకా మిగతా సొసైటీలో ఉన్న వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్‌కి ఎలా రిలేటెడ్ అయ్యి ఉంటాయి. సో, ఇలాంటివన్నీ మనము ఆహ్, చేసే రిసర్చ్ దీనిపైన చేసే రిసర్చ్ అంతా కూడా మనము నంబర్స్‌లో చేస్తాం. ఓకే. ఆహ్, ఇట్లా చేసేది డిడక్టివ్ రిసర్చ్ మెథడ్ అని అంటాము. అండ్ ఈ మెథడ్ మనం క్వాంటిటేటివ్ రిసర్చ్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇక్కడ నేను క్వాంటిటేటివ్ రిసర్చ్ అని జెప్పి అన్నాను. ద మెయిన్ థింగ్ మనకు ఆ 2 అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో, ఇక్కడ క్వాలిటేటివ్ రిసర్చ్‌లో మనం ఇండక్టివ్ రిసర్చ్ మెథడ్ వాడతాము. క్వాంటిటేటివ్ రిసర్చ్‌లో డిడక్టివ్ రిసర్చ్ మెథడ్ వాడతాము. ఇంతవరకు క్లియర్ కదా? ఇది ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు క్వాలిటేటివ్ రిసర్చ్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ రిసర్చ్ అంటే ఏంటి? క్వాలిటేటివ్ రిసర్చ్‌లో మనం ఎప్పుడూ కూడా న్యూమరికల్ డేటా పరిగణలోకి తీసుకోము. మనం ఏదైనా కావాలి, తెలుసుకోవాలి అంటే ఓపెన్ ఎండెడ్ మెథడ్స్ వాడతాం. లైక్ ఇంటర్వ్యూస్ అని, కేస్ స్టడీస్ అని, ఫోకస్ గ్రూప్స్ అని ఇలాంటియన్నీ కూడా మనము ఆహ్, ఆహ్, ప్రాక్టీస్ చేస్తామనమాట. ఇలాంటివే మనం ఫాలో అవుతాం. క్వాలిటేటివ్ రిసర్చ్ చేసేటప్పుడు. ఓకే. అండ్ ఈ ఈ రిసర్చ్‌లో మన రిసర్చర్స్ దే కెన్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్, గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బిహేవియర్స్ అలా ఎందుకున్నాయి? అట్లా రీజన్స్ బిహైండ్ దీస్ పర్టిక్యులర్ బిహేవియర్ ఆర్ ఎ పర్టిక్యులర్ ఫీలింగ్ అన్నది మనము తెలుసుకుంటాము. అండ్ జనరల్‌గా ఈ క్వాలిటేటివ్ రిసర్చ్ generally it is used in the fields as social sciences, psychology, philosophy and వాటిలలో మనము ఈ క్వాలిటేటివ్ రిసర్చ్ ఎక్కువగా చేస్తూ ఉంటాం. Now coming to the second type of research and the main topic of our presentation today. అదేంటి? క్వాంటిటేటివ్ రిసర్చ్. ఈ క్వాంటిటేటివ్ రిసర్చ్ దిస్ కంప్రైజెస్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఏంటివి ఆ 3 ఎలిమెంట్స్ ఏంటి అంటే సర్వే రిసర్చ్, కొరి కొరిలేషనల్ రిసర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రిసర్చ్. ఇవన్నీ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాము. సో, ఇక్కడ క్వాంటిటేటివ్ రిసర్చ్ అంటే ఈ క్వాంటిటేటివ్ రిసర్చ్‌లో మనము డిడక్టివ్ రిసర్చ్ మెథడ్ ఫాలో అవుతాం.
సో, ఆ మెథడ్ ఎలాంటిది అంటే, ఈ మెథడ్ ద్వారా మనము న్యూమరికల్ డేటా అంటే నంబర్స్‌లో మనము ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా దాన్ని కలెక్ట్ చేసుకొని, ఎందుకు ఇప్పుడు 10 మెంబర్స్ ఐ వాంట్ టు గో టు స్పెషల్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్ అని అంటారు. 20 మెంబర్స్ ఐ డోంట్ వాంట్ టు గో టు స్పెషల్ ఇంగ్లీష్ క్లాసెస్ అని అంటారు. సో, ఇలా నంబర్ తెలిసిందనుకోండి దాన్ని న్యూమరికల్ డేటా అంటారు. సో, అది న్యూమరికల్ డేటా వచ్చిన తర్వాత మనము అడుగుతాం, మళ్ళీ అనాలిసిస్ చేస్తాం. 10 మందే ఎందుకెళ్తా అంటున్నారు? 20 మందికి ఎందుకు వెళ్ళనంటున్నారు? ఇంగ్లీష్ స్పెషల్ కోచింగ్ క్లాసెస్‌కి. అసలు కారణాలేంటి? సో, ఇట్లా మనం స్టాటిస్టికల్‌గా అనలైజ్ చెయ్యాలి. ఆ కలెక్టెడ్ డేటాని. అప్పుడు మనకు కరెక్ట్‌గా తెలుస్తుంది. ఆ తర్వాత మనము మన కన్క్లూషన్స్ ఇవ్వగలుగుతాం. సో, జనరల్‌గా ఈ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్ ఇంజినీరింగ్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫినాన్స్, మెడికల్ రిసర్చ్ ఈ ఫీల్డ్స్‌లలో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫార్మాట్ ఎలా ఉండాలి? క్వాంటిటేటివ్ రిసర్చ్ ఫార్మాట్ ఫైనల్‌గా మొత్తం రిసర్చ్ అయిన తర్వాత మనం ఎలా రాయాలి? ఒక స్ట్రక్చర్ అన్నది ఫాలో అవ్వాలి కదా! ఆ స్ట్రక్చర్ ఎలాగుండాలి? స్ట్రక్చర్‌లో ఫస్ట్‌గా ఇంట్రొడక్షన్ ఉండాలి. తర్వాత లిటరేచర్ అండ్ థియరీ. ఆ తర్వాత మెథడ్స్. తర్వాత రిజల్ట్స్. అండ్ ఆఫ్టర్ థట్ నీ రికమెండేషన్స్, నీ ఒపీనియన్, నీ కన్క్లూషన్స్, నీ అబ్జర్వేషన్స్ ఇవి రాసుకోవాలి. ఓకే. సో, ఇది ఫార్మాట్ ఆఫ్ ఏ క్వాంటిటేటివ్ రిసర్చ్ పేపర్. మనం ఇక్కడ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్‌కి అసలు డిఫరెన్స్ ఏంది? ఈ రిసర్చ్ మెథడ్స్‌లో డిఫరెన్స్ ఏంటి? సో, ఫస్ట్ క్వాలిటేటివ్ ఏమో అది that is concerned with అండర్‌స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. రైట్. కానీ క్వాంటిటేటివ్‌లో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ సోషల్ ఫినామినా. ఇప్పుడు నేను అంటాను, ఆహ్, ఈ బాబు చాలా మంచివాడు. అది క్వాలిటేటివ్ రిసర్చ్. ఎందుకు మంచివాడు అంటే నేను ఇంటర్వ్యూస్ చేస్తాను. వాళ్ళ పేరెంట్స్‌కి ఇంటర్వ్యూ చేస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చేస్తాను. అందరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయి చాలా మంచోడు, చాలా మంచోడు అని చెప్తూ ఉంటారు. ఓకే. అంతవరకు. క్వాంటిటేటివ్‌లో ఎట్లా ఉంటది? ఎంతమంది ఈ బాబుని అన్నారు. ఎంతమంది ఈ బాబుని మంచివాడు కాదు అని అన్నారు. సో, ఇట్లా నంబర్‌లో మనం తీసుకుంటామనమాట. అప్పుడు అనలైజ్ చేస్తాం దాన్ని. రైట్. యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. సో, ఇట్లా చేస్తాము. అంటే క్వాలిటేటివ్‌లో మనము డేటా ఎలా కలెక్ట్ జేస్తాము? త్రూ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అండ్ ఇంటర్వ్యూస్. అదే క్వాంటిటేటివ్‌లో దాన్ని త్రూ మెజరింగ్ థింగ్స్‌లో కలెక్ట్ చేస్తాం. మెజర్ చేయొచ్చు న్యూమరికల్ డేటా. రైట్. ఇలా ఉంటుందనమాట. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రిసర్చ్. నౌ క్వాంటిటేటివ్ రిసర్చ్ ఎంతోమంది ఎన్నో విధాలుగా డిఫైన్ చేశారు. క్వాంటిటేటివ్ రిసర్చ్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఒక ఫినామినా. క్వాంటిటేటివ్ రిసర్చ్ ఏంటి అంటే ఇదొక ఫినామినా. ఆ ఫినామినాని ఎలా చదువుతాం మనము, ఎట్లా అనలైజ్ చేస్తాము అంటే త్రూ క్వాంటిటేటివ్ డేటా కలెక్షన్. అండ్ ఆ డేటా కలెక్షన్ తీసుకున్న తర్వాత కంపారిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్‌లో ఒక నా క్లాస్‌లో నేను ఒక టాపిక్ డిస్కస్ చేశాను. ఆ టాపిక్ పైన ద వెరీ నెక్స్ట్ డే తర్వాత రోజు నేను వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టాను. ఆ టెస్ట్‌లో 10 మెంబర్స్‌కేమో 5కి 5 మార్క్స్ వచ్చేసాయి. మిగతా 5 మెంబర్స్‌కేమో 5కి 2 మార్క్స్, 3 మార్క్స్ అలా వచ్చాయి. సో, దాన్ని నేను గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేయాలి. చూయించాలి. ఎంతమంది ఎక్కువగా మంచిగా పెర్ఫార్మ్ చేశారు, ఎంతమంది తక్కువ పెర్ఫార్మ్ చేశారు అని చూయించాలి. అదెలా చూయిస్తాను? నా నేనిప్పుడు వాళ్ళకి టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉంటాయి. అది కరెక్ట్ చేసుకొని నేను నోట్ డౌన్ చేసుకుంటాను నంబర్. ఆ నంబర్‌ని ఒక గ్రాఫ్ లాగా నేను వాళ్ళకి చూయిస్తాననమాట. ఒక గ్రాఫ్ లాగా నేను పేపర్ పైన చూయిస్తాను. ఇంతమంది ఇన్ని
సో, ఆ మెథడ్ ఏమంటారంటే మ క్వా ఈ ఈ క్వాంటిటేటివ్ రిసర్చ్‌ని క్వాంటిటేటివ్ డేటా కలెక్షన్ ద్వారా మరి మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ టూల్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం ఈ రిసర్చ్‌ని కండక్ట్ చేస్తామనమాట. ఓకే. అండ్ ఈ ఒక్కొక్కసారి ఈ క్వాంటిటేటివ్ రిసర్చ్ చేసేటప్పుడు మనము ఇన్ఫర్మేషన్‌ని ఎలా గ్యాదర్ చేయాలి? మనకెట్లా మెథడ్స్, టెక్నిక్స్ ఏముంటాయి వాటిల్లో అంటే శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి, ఆన్‌లైన్ సర్వేస్ ఉంటాయి, ఆన్‌లైన్ పోల్స్ ఉంటాయి, క్వెషనైర్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఇచ్చి కూడా మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. రైట్? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఈ క్వాంటిటేటివ్ రిసర్చ్‌లో కూడా 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. దాన్ని ఎలా కండక్ట్ చేయగలుగుతాము? 2 విధాలుగా కండక్ట్ చేయగలుగుతాం. ఓకే. క్వాంటిటేటివ్ రిసర్చ్‌ని. 2 విధాలంటే ఏ విధంగా? ఫస్ట్‌ది ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్. సెకండ్‌ది సెకండరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్. ఓకే. మరి ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్ అంటే ఏంటి? ఇది జనరల్‌గా మార్కెట్ రిసర్చ్ ఫీల్డ్‌లో బాగా కండక్ట్ చేస్తుంటారు ఇలాంటి రిసర్చ్‌ని. ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్‌ని. ఓకే. అండ్ ఇది ఫర్దర్‌గా 3 ఎలిమెంట్స్‌లోకి 3 డిస్టింక్టివ్ ట్రాక్స్‌లోకి డివైడ్ అయింది. ప్రాసెసే గాని, ఏదన్నా గాని. సో, ప్రైమరీ క్వాంటిటేటివ్. ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, క్వాంటిటేటివ్ రిసర్చ్ కండక్ట్ చేయాలంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్, రెండవది సెకండరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్. నౌ ఇప్పుడు మనం ఓన్లీ ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్‌ని చదువుకుందాం. సో, ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ మెథడ్ అంటే ఏంటి అంటే, అది జనరల్‌గా ఆహ్, అన్ని ఫీల్డ్స్‌లో అవుతూ ఉంటుంది. కానీ మోస్ట్‌లీ మార్కెట్ రిసర్చ్‌లోనే దీన్ని ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు. రైట్? అండ్ ఇది ఫర్దర్‌గా ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్ ఫర్దర్‌గా 3 టైప్స్‌లోకి డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఏంటంటే టెక్నిక్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్టడీస్. సో, ఎన్నో టైప్స్ ఉన్నాయంట ప్రైమరీ క్వాంటిటేటివ్ రిసర్చ్‌కి. అండ్ ఈ టైప్స్ మెయిన్‌గా ఒక 4 టైప్స్ ఇక్కడ మనకి డిస్కషన్‌కి ఇచ్చారు. 4 టైప్స్‌లో ఫస్ట్ వన్ సర్వే రిసర్చ్. సర్వే అంటే అర్థమైందా మీకు? సర్వే అంటే ఏంటి? ఇంట్లో ఎంతమందున్నారు, ఏంటి అని అలా అడుగుతూ ఉంటారు చూడు. దాన్ని సర్వేనే అంటాం గదా! రైట్? మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు కేటీఆర్ బెస్టా? లేతే ఆహ్, లోకేష్ బెస్టా? అని తెలుసుకోవడానికి కూడా మనము ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ కొన్ని ఇస్తూ ఉంటాం. క్వెషనైర్స్ ఫార్మ్ జేస్తూ ఉంటాం. క్వెషనైర్స్ ఇచ్చేసి అందరి ఒపీనియన్ తీసుకుంటాం. దాన్ని మళ్ళీ మనము నంబర్‌లో తీసుకొని అనలైజ్ చేస్తాం. సో, సర్వే అంటే ఏదన్నా దాని గురించి మనకు తెలియాలి అనుకున్నప్పుడు మనం సర్వే చేస్తాం. ఇంకో ఉదాహరణ ఏంటిక్కడ అంటే సపోజ్ ఆహ్, ఫస్ట్ ఉదాహరణ తీసుకోండి కోకోనట్ ఆయిల్. అది మార్కెట్‌లో ఆహ్, ఎన్ ఎన్ మార్కెట్‌లో ఎలా అమ్మకాలు ఎలా ఉన్నాయి? ఆ ప్రొడక్ట్‌వి. ఓకే. ఎంతవరకు అమ్ముడుపోతున్నాయి? ఎట్లా ఉంది? ఏంటి? అదంతా సర్వే చేస్తే మనమెళ్లి వాళ్ళనడిగి లేతే క్వెషనైర్స్ ఇచ్చో లేతే ఆహ్, ఎ పోలింగ్ ఆన్‌లైన్ పోల్స్ అంటే ఇప్పుడు లోరియల్ కోకోనట్ ఆయిల్ మంచిది. పారాషూట్ కోకోనట్ ఆయిల్ మంచిది. సో, ఈ రెండిట్లో ఏది మంచిదో వాళ్ళు టిక్ చేయాలి. ఎంతమంది దీనికి టిక్ చేశారో నంబర్ తీసుకుంటాము. ఎంతమందికి దీనికి టిక్ చేసారో ఆ నంబర్ తీసుకుంటాం. కలెక్ట్ చేసుకుంటాం. సో, ఇలా మనకు నంబర్‌లో కావాలి అంటే ఈ సర్వే రిసర్చ్ చేస్తామనమాట. అందుకే ఇది ఫండమెంటల్ టూల్ ఫర్ ఆల్ క్వాంటిటేటివ్ ఔట్‌కమ్ రిసర్చ్ మెథడాలజీస్ అండ్ స్టడీస్ అని అన్నారు. ఓకే.